నటి ప్రత్యూష మృతి కేసుపై సంచలన తీర్పు. నిందితుడు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు, సిద్ధార్థ రెడ్డి ఆదేశించిన సుప్రీంకోర్టు మనందరికీ తెలుసు. మరి నటి ప్రత్యూష గతంలో 20 సంవత్సరాల క్రితం ఒక హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో ఆమె తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ రెడ్డి అనే తన క్లాస్మేట్తో పరిచయం, ప్రేమగా మారటం, తర్వాత ఇంటర్మీడియట్ సమయంలో వారు కొంత ప్రేమలో ఉన్న మాట జరిగిందని, ఆ తర్వాత నటిగా ఆమె ఇటు వెళితే ఉన్నత చదువుల కోసం సిద్ధార్థ రెడ్డి మరి విదేశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత 2004లో వీళ్ళు కలుసుకోవటం జరిగింది. కలుసుకున్న తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగి, ఆ వాగ్వాదంలో మరి డ్రింక్లో వాళ్ళిద్దరు పురుగుల మందు తీసుకోవటం, కానీ ఆ ప్రత్యూష అదే ఫిబ్రవరి 23వ తారీఖున చనిపోవడం, మరి అతను హాస్పిటల్లో ఉండి మార్చి 9న అతను డిశ్చార్జ్ అవ్వడం కథనంగా మనకు తెలుసు. ఈ సమయంలో సిద్ధార్థ రెడ్డిని ప్రేరేపించి అతను ఆత్మహత్య కారణం అని చెప్పి తన తల్లి కేసు పెట్టడం, తనకి 5 సంవత్సరాలు మరి జైలు శిక్ష పడతాం. ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో నుంచి రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయటం, హైకోర్టు 2 సంవత్సరాలుగా దాన్ని పరిగణించడం, 50,000 పూచీకత్తు ఇవ్వడం, తర్వాత బెయిల్ రావడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా మరి 2 సంవత్సరాలు